హాయ్ గైస్, ఐక్యూ G9X ఆఫ్ కోర్స్ రీసెంట్గా జస్ట్ ఇప్పుడే ఇండియాలో లాంచ్ అయింది. సో యాక్చువల్గా ఇదేమి కొత్త ఫోన్ అయితే కాదు. పాస్ట్ 1 మంత్లో చూసుకుంటే వివో T3X అనే పేరుతో కూడా ఇండియాలో లాంచ్ అయింది. సో సేమ్ కెమెరా ఉంటుంది, సేమ్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ టు సేమ్ ప్రింట్ కుదిరినట్టుగా సేమ్ టు సేమ్ ఉంటుంది. జస్ట్ మీకు బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఏదైతే ఉంటుందో అది మీకు స్లైట్లీ చేంజ్ చేసి ఐక్యూ G9X అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేశారు. బట్ స్టిల్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ నాకు చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ లాగా అనిపించింది. ఎందుకంటే బేస్ వేరియంట్ 4GB RAM అండ్ 64GB జస్ట్ మీకు 13,000 రూపీస్ ప్రైస్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్లో మాత్రం సో ఇది ఖచ్చితంగా మీకు కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీ ఫ్యామిలీలు కానీ మీకు కానీ ఖచ్చితంగా అండర్ 15,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ మొబైల్ కొనాలనుకుంటే సో ఐక్యూ G9X మొబైల్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. యాక్చువల్గా అండర్ 15,000 బడ్జెట్లో దీన్ని ఎందుకు ది బెస్ట్ అంటున్నానంటే ఖచ్చితంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే సో ఈవెన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా ప్రీమియంగా అనిపించింది. అఫ్కోర్స్ మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. సో మీకు సైడ్ ఎడ్జెస్ చూసుకున్నా కూడా కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. బట్ స్టిల్ బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం కెమెరా మాడ్యూల్ కానీ ఎవ్రీథింగ్ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ దాంతోపాటు డిస్ప్లే చూసుకుంటే 6.72 ఇంచ్ 120Hz డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి AMOLED డిస్ప్లే అయితే ఉండదు, ఓన్లీ LCD డిస్ప్లే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. బట్ స్టిల్ మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఖచ్చితంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే సో 15,000 బడ్జెట్లో ఖచ్చితంగా వర్తి అనే చెప్పొచ్చు. దాంతోపాటు స్నాప్డ్రాగన్ 6th Gen 1 చిప్ సెట్తో వస్తుంది. అఫ్కోర్స్ మీకు AnTuTu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5,60,000 వరకు సో ఈ ప్రాసెసర్ అయితే స్కోర్ చేసి ఉంది. సో ఒకవేళ మీరు హెవీ పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ అండర్ 15K బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే చాలామంది గేమింగ్ మొబైల్ కోసం ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టలేరు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సో ఈ ఐక్యూ G9X అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మరీ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, కానీ ఖచ్చితంగా మీడియం గేమింగ్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. అంటే 6000 mAh బ్యాటరీ అండ్ 44 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో ఇంత పెద్ద మార్జిన్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్తో వచ్చిన ఒకే ఒక్క మొబైల్ నాకు ఇది ఒకటే కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఇది వర్తి మొబైల్ లాగా నాకైతే అనిపిస్తుంది. అనే కాదు, మీకు బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మీకు AI సపోర్ట్తో కూడా వస్తుంది. సో కాబట్టి అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ కూడా మీకు బెటర్ పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టిక్ మార్క్ చేసిన ఫోన్ లాగా నాకు కనిపించింది. సో ఫైనల్గా ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఖచ్చితంగా 13,000 బడ్జెట్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో లేదు మాకు ర్యామ్ స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 15,000 అండ్ 16,000 బడ్జెట్లో కూడా సో ఇది ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ లాగా నాకైతే కనిపిస్తుంది. సో మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.